నమః. సార్. నా అంశము రంగాపుర క్షేత్రం ఎల్లమ్మ జాతర వైభవం. రంగాపురం గ్రామము ఒకప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి తాలూకాలో ఉండేది. ఈ రంగాపురం నేడు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఉన్నది. ఈ ఎల్లమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ ప్రసిద్ధ దేవత కాబట్టి ఈ ఊరి అనేటువంటి రంగాపురానికి ఎల్లమ్మ రంగాపురం అని పేరు. పురాణాలలో చూసినట్లయితే మనకు ఎల్లమ్మను ఏకవీరాదేవి అని, రేణుకాదేవి అని పేర్లతో పిలవడం జరుగుతుంది. కర్ణాటక దేశంలో ఈమెను ఎల్లారమ్మగా పిలుస్తారు. ఎల్ల అంటే సీమ. సీమను పొలిమేర అని కూడా అంటారు కాబట్టి ఈ ఎల్లమ్మను పొలిమేరమ్మ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఎల్లమ్మ మిక్కిలి ప్రాచీన దేవత. ఈమె జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి అని చెప్పని మన పురాణాలు చెప్తూ వస్తున్నాయి. ఈమె ఎల్లసీమ దేవత అని చెప్పని కొందరు, సృష్టి సమస్తానికి జనని అని చెప్పని కొందరు, ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ అని కొందరు చెబుతూ ఉంటారు. ఈ ఎల్లమ్మకు మంగళవారం రోజు ప్రీతికరమైనటువంటి రోజు. ఈ ఎల్లమ్మ గ్రామ దేవత. ఆయా గ్రామ ప్రజలు ఈమెను కులదేవతగా కొలుస్తూ వస్తుంటారు. ఈ ఎల్లమ్మ రంగాపురంగా ప్రసిద్ధమైనటువంటి ఈ ఊరి ఎల్లమ్మ బాపనింటి ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మ గ్రామంలో బుడ్రాయికి దక్షిణంలో 50 అడుగుల దూరంలో ఉంటుంది. ఈమెను కొప్పునూరు వంశపు కురవలు తమ కులదైవంగా కొలుస్తారు. ఈ బాపనింటి ఎల్లమ్మ కూడా గుడి ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే 6 సంవత్సరాలకు ఒకసారి 7 రోజుల ఎల్లమ్మ పండగ జరిగేటువంటిది ఈ గుడి దగ్గరే. ఇక్కడ బాపనింటి ఎల్లమ్మ ఒకటే కాకుండా బంగారి మైసమ్మ, మల్లయ్య, పరశురాముడు, జమదగ్ని, సిరియాల గౌరమ్మ, పోతరాజులు అంతా కూడా ఒక కుండ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ ఎల్లమ్మ రంగాపురంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు తెలంగాణలో ఏ గ్రామాల్లో కూడా లేదు. ఇక్కడ ఉండేటువంటి గ్రామ దేవతలు చూసినట్టయితే మూడంపల్లి ఎల్లమ్మ, రావికంటి ఎల్లమ్మ, పాపనింటి ఎల్లమ్మ, బీర్లవాళ్ల ఎల్లమ్మ, మాదిగింటి ఎల్లమ్మ, గండికోట మైసమ్మ, కోట మైసమ్మ, పోచమ్మ, ఈదమ్మ, మాంధాత, లక్ష్మమ్మ, గజ్జల పాపమ్మ, మాతంగి, వీరప్ప, లింగమయ్య, వెంకమ్మ, నాగులగుడి, గంగాభవాని, చెన్నకేశవులు, వీరనాగమ్మ, ఇవే కాకుండా ఇండ్లలో ఉండేటువంటి గోడగూటి ఎల్లమ్మలు కూడా ఇక్కడ పూర్వం స్త్రీ దేవతలే కాకుండా పురుష దేవతలను కూడా ముంత రూపంలో పూజించేటువంటి ఆచారం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంది. అయితే ఈ రంగాపురం ప్రసిద్ధి ఏంటంటే 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా జానపదంలో జరిగేటువంటి జానపద పండుగ ఇది. ఈ పండుగను ప్రత్యేకంగా కొప్పునూరు వంశస్థులైనటువంటి కురవలు మాత్రమే జరుపుకుంటారు. వీరు ఈ రంగాపురం గ్రామంలో స్థాపించుకున్నటువంటి ఈ గ్రామ దేవత బాపనింటి ఎల్లమ్మ కాబట్టి వీళ్ళంతా కొప్పునూరు వంశ కురవలంతా కలిసి మాట్లాడుకొని 6 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో, ప్రత్యేకించి మాఘమాసంలో మాత్రమే, మాఘమాసంలో 6 సంవత్సరాలు పూర్తయ్యాక ఈ పండుగ జరుపుకుంటారు. ఇక ఈ పండుగ చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కురవలే కాకుండా కొప్పునూరు వంశపు కురవలంతా కలిసి దాదాపు 22 గ్రామాల ప్రజలు, అంటే అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలోని వారు కాకుండా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణానది అవతల ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు లాంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ పండుగకు వస్తారు. మరి ఈ ఈ రంగమ్మ జాతర అంటే ఎల్లమ్మ జాతర ఎప్పుడు జరిగింది అంటున్నట్టయితే పరిశీలిస్తే 2011 సంవత్సరంలో మాఘమాసం నిర్వహించారు. ఆ తర్వాత 2017 సంవత్సరంలో మాఘమాసం నిర్వహించారు. ఈ మధ్య కాలంలో 2023లో మాఘమాసం, అంటే మాఘమాసం మామూలుగా ఫిబ్రవరి మాసంలో వస్తుంది కాబట్టి అప్పుడు నిర్వహించారు 2023లో. సరే, ఇకపోతే ఈ పండుగలు వీరు ఆచరించే విధానాలు చూసినట్టు, ప్రక్రియలు, ఆచార వ్యవహారాన్ని చూసినట్టయితే మనకు జాగ్రత్తగా గమనిస్తే ప్రాచీన ఆది మానవుల విశ్వాసాలు, ఆదిమ కాలం నాటి పూజా విధానాలు, తాంత్రిక ప్రక్రియలు అనేటివన్నీ కూడా మనకు ఎన్నో విశేషాలు మనకు కలిసి వస్తుంటాయి. అయితే ఈ విషయానికి చూసినట్టయితే మనకు ప్రాచీన చరిత్రకారుడు అంటాడు, మన డిడి కోశంబ గారు అంటారు ఏమిటంటే, అసలు మన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ శాతవాహన కాలం లాంటి శాసనాలతో కాదు, గ్రామీణ ప్రజలు చేసేటువంటి ఎల్లమ్మ, పోచమ్మ పూజలతో, బోనాలతో అవి తెలుస్తుంటాయని చెప్పని పేర్కొన్నాడు. ఆ విషయం మనకు ప్రాచీన భారత చరిత్రలో 105 పుటలో కనిపిస్తూ వస్తున్న విషయం. సరే, ఇకపోతేనంటే ఈ ఎల్లమ్మను అంతా కూడా సర్పరూపిడిగా, మానవాతి శక్తులు గల దానిగా, మాత పురాణంలో పురుషాధిపత్యాన్ని, రాజును సైతం ధిక్కరించేటువంటి మావురాల మహమ్మగా చెప్తూ వస్తుంటారు. సరే, ఇకపోతే ఈ దేవత జాతరలో కలుసుకోవడం అటువంటిది ఈ యొక్క 22 గ్రామాల ప్రజలంతా యొక్క కురువ వంశీయ వాళ్ళ యొక్క కొబ్బరి వంశీయుల యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో అసలు చూసినట్టయితే మనకు ఎల్లమ్మను కుండ రూపంలో ఆరాధిస్తారు. కుండ అంటే ఏంటి అంటే ఒక సఫలతకు సంకేతం.
అంటే అది గర్భానికి మాతృదేవతకంతా ప్రతీక కాబట్టి అలా నిర్వహిస్తూ వస్తుంటారు. మరి ఈ పండుగ అంతా చూసినట్టయితే దాదాపు 6 రోజుల నుంచి 7 రోజుల వరకు నిర్వహిస్తూ వస్తుంటారు. మరి ఈ పండుగ ఎట్లా చేస్తారంటే మొదటి రోజు గంగమ్మను అంటే ఎల్లమ్మని తీసుకొని గంగకు తీసుకెళ్తారు మొదటి రోజు. ఇక రెండో రోజు చూసినట్టయితే సాయంత్రం వేళల్లో ఒక కురవల అమ్మాయి, అది కూడా పెళ్లి కాని సమృద్ధాడని అమ్మాయిని మాత్రమే ఎల్లమ్మగా భావన చేసుకుంటూ ఆమెకు తలా స్నానం చేయించి, పట్టుచీర కట్టించి, పసుపు కొమ్ములు పెట్టించేసి, బొడ్రాయి దగ్గర ఉంటే మామిడికాకులు తినిపించినటువంటి ఒక పెద్ద మేడ దగ్గర తీసుకెళ్లి మేడ తర్వాత తీసుకెళ్లి అక్కడ పెడతారు ఆ అమ్మాయిని. ఆ కురువ స్త్రీలంతా, పురుషులంతా కూడా ఆమెను ఒక అపర వెల్లమ్మగా భావించి అక్కడ ఆమెను నిలబెడతారు. ఇక ఆమెకు అర్ధసెరు పాలు తాగించి ఆ మేడ పైన ఉంచుతారు. దాదాపు ఒక 24 అవర్స్, ఒక రోజంతా అక్కడ ఆమెను ఉంచుతారు. తర్వాత ఆ 4వ రోజు నాడు ఆమెను ఒక్కపొద్దు విడిపించి అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. సరే ఇక్కడ అంటే ఇదేంటి అంటే మనం ఇది చూసినట్టయితే కన్యక పూజ అంటారు దీన్ని. అంటే ఈ కన్యను పూజించడానికి తాంత్రిక పూజలు చూసినట్టయితే కుమారి పూజ అని చెప్పనంటారు. ఈ పూజకు చాలా ప్రాధాన్యత మనకు కనిపిస్తూ వస్తుంటుంది. ఏంటంటే కల్లా కపటం లేని పసిపిల్లలు పవిత్ర మూర్తులు అని చెప్పని ముగించండి సార్. సరే అయిపోయింది. ఎల్లమ్మకు ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. ఇక 3వ రోజు వేప చీరలు ధరించడం, రాయుడిని పొడవని చేస్తుంటారు. 4వ రోజు తెల్లవారుతుండగానే గాని ఎల్లమ్మకు జగదీశ్వరి కళ్యాణం జరిపిస్తారు. ఇక 5వ రోజు దక్షిణంలో బీరప్ప గుడి సమీపంలో ఒక కంచెల పట వేస్తారు. ఇక కొప్పుడూరు కుర్రంతా కూడా కలిసి ఆ యొక్క పొలంలోనే మట్టితో నిర్మించిన కోట్లాంటి దాని దగ్గర కూర్చుంటారు. అక్కడ అందరికీ పసుపు కొమ్ములు, కంకణాలు, మామిడాకులు కట్టుకుంటారు. అక్కడ బండారా సాగు చేస్తారు. సో ఇలా ఈ పండుగ రోజుల్లో అంతా చూసినట్టయితే వీళ్ళకు ఈ కార్యక్రమంలో చూస్తే ఈ కొప్పుడూరు కుర్రవాళ్ళు ఉన్నా కానీ ఈ పండగనంతా కూడా ప్రత్యేకించి ఎవరు చేస్తారంటే అక్కడ ఉండేటువంటి బైండ్ల వాళ్ళ పాత్ర చెప్పుకోదగ్గరగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ బీర్ల వాళ్ళు, బైండ్ల వాళ్ళు అంతా కలిసి ఈ ఎల్లమ్మ కథను, బీరప్ప కథ, మల్లన్న కథను అంతా కూడా రాత్రి పగట్లు చెప్తూ వస్తుంటారు. ఇక అక్కడ పెద్ద పటం వేస్తారు 4వ రోజు. ఆ పెద్ద పటం వేయడంలో కూడా బైండ్ల వాళ్ళు, బీర్ల వాళ్ళు పాల్గొంటారు. ఇక పండుగ ముగిసిన తర్వాత కురువలు తిరిగి ప్రయాణమై ఎవరి వాళ్ళకు వాళ్ళు, ఎవరి ఊర్లకు వాళ్ళు పోతూ వస్తుంటారు. ఇక ఎల్లమ్మ పండుగలు చూసినట్టయితే ప్రత్యేకించి మనం ఎల్లమ్మ రంగాపురం అంటున్నాం కదా! ఆ రంగాపురంలో రామగాపురం గ్రామస్తులు స్వయంగా పాల్గొనకపోయినప్పటికీ ఇక ప్రేక్షకులుగా చూసి అక్కడ ఆ యొక్క ఆహ్, జాతరనంతా కూడా ఆనందిస్తూ వస్తుంటారు. ఈ పండుగ జరిగిన రోజుల్లో మాత్రం ఊరంతా కళకళలాడిపోతూ ఉంటుంది. ఇక గ్రామస్తులంతా కూడా వేరే ఊర్లకు అంటే ఎవరి ఊర్లకు వాళ్ళు పోయే సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళకు పరిచయాలు ఏర్పడుతొస్తుంటాయి. ఇక ఈ పండుగలో కార్యక్రమాలంతా కూడా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం దగ్గర అంతా కూడా ఈ బీర్ల వాళ్ళే నిర్వహిస్తొస్తుంటారు. కాబట్టి తరతరాల ఆదివాసీలైనటువంటి కురవల సంస్కృతి, సంప్రదాయాలన్నీ కూడా మనకు ఈ యొక్క రంగాపురం జాతరలో మనకు Yes, sir. కనిపిస్తొస్తుంటాయి. Sir. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. వెంకటప్రసాద్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఆహ్, అసలు ఎన్నో ఎల్లమ్మలే ఇంతమంది ఎల్లమ్మలు ఒకే చోట ఉండడం అది చాలా మంచి విషయాలను ఇది అందజేశారు సార్. ప్రత్యేక